నేడు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ముఖ్యమంత్రి పర్యటన. 494 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న రేవంత్ రెడ్డి. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధానమంత్రి. తెలంగాణలో ప్రారంభమైన బేగంపేట్, వరంగల్, కరీంనగర్ అమృత్ స్టేషన్లు. భారతదేశంలో జరిగే ప్రతి ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న ప్రధానమంత్రి. పాక్ అణు బెదిరింపులకు భారత్ ఏమాత్రం భయపడబోదని మోదీ స్పష్టీకరణ. పాకిస్తాన్కు తుర్కీయే మద్దతు పలకడాన్ని తీవ్రంగా పరిగణించిన భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్టు భావించాల్సి వస్తుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టీకరణ. ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకం కింద తెలంగాణకు 2000 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలోనే ఇవ్వనున్నట్టు కేంద్ర మంత్రి కుమారస్వామి వెల్లడి. రబీ సీజన్లో చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. ధాన్యం కొనుగోలులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేసిందని వ్యాఖ్య. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన ఘనత సైనికులదేనన్న బండి సంజయ్. కాంగ్రెస్ నాయకులు యుద్ధాన్ని తక్కువ చేసి మాట్లాడటం సరైంది కాదని వ్యాఖ్య. ఆపరేషన్ సింధూర్పై ప్రశంసలు కురిపించిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదానికి శిక్ష తప్పదని వెల్లడి. యుఏఈ, జపాన్లో పర్యటిస్తున్న అఖిలపక్ష బృందాలు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతున్న ఇతర దేశాలు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందన్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్. ఉగ్రవాదంపై పోరాటంలో రాజీపడని భారతీయ తత్వానికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనమని వ్యాఖ్య. వక్ఫ్ సవరణ చట్టంపై దాఖలైన పిటిషన్లపై మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు. 3 కీలక అంశాలపై మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్ చేసిన ధర్మాసనం. కేంద్ర ప్రభుత్వ గృహ కేటాయింపుల్లో దివ్యాంగులకు 4% రిజర్వేషన్ అమలు చేస్తామన్న కేంద్రం. దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పిస్తామని ప్రకటించిన ప్రభుత్వం. దేశంలో క్రమంగా విస్తరిస్తోన్న కరోనా. దేశవ్యాప్తంగా 260 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలు. పెద్ద సంఖ్యలో భక్తుల రాక, భారీ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు ఉంటాయన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సుమారు 1000 ఇళ్ల గృహప్రవేశాలు ఉంటాయని వెల్లడి. ఢిల్లీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన రాహుల్ గాంధీ. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులతో సంభాషించిన కాంగ్రెస్ అగ్రనేత. రైల్వే ప్రాజెక్టులపై భారీగా ఖర్చు చేస్తున్నామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అమృత్ స్టేషన్లతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వెల్లడి. ఐపీఎల్లో సెంచరీతో చెలరేగిన మార్ష్. గుజరాత్ టైటన్స్పై లక్నో సూపర్ జైంట్స్ విజయం. ఐపీఎల్లో నేడు బెంగళూరుతో తలపడనున్న సన్ రైజర్స్ హైదరాబాద్. లక్నో వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్. తెలంగాణలో 4 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.